హలో అండి, నమస్తే. వెల్కమ్ టు జోజాయ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ రెసిపీ చూపిస్తున్నానండి. అదేంటో నేను ఆల్రెడీ పోపు పెట్టేశాను. రెసిపీ ఏంటంటే అది స్పెషల్గా ఉంటుంది, డిఫరెంట్గా కూడా ఉంటుంది. బంగాళదుంప, బీరకాయ అండ్ ఆనియన్, మిర్చి. బంగాళదుంప బీరకాయని నేను ఒక స్పెషల్ పర్సన్ చేస్తే తిన్నాను, బాగుంది. బంగాళదుంపను ఇక్కడ నేను ఒక పచ్చిశనగపప్పు కూడా తీసుకున్నానండి. ఇది మా అమ్మ చేస్తుంది, అది కూడా బాగుంటుంది. సో నేను ఈ రెండు మిక్స్ చేసి బంగాళదుంప బీరకాయ అండ్ బంగాళదుంప పచ్చిశనగపప్పు రెండు మిక్స్ చేసి చూపిస్తానండి. నేను చేస్తున్నాను, సో మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఇదేంటంటే ఆల్రెడీ పోపు పెట్టేశానని చెప్పాను కదండి. ఆనియన్స్ వేసేసాను, ఆ పోపు దినుసులు కూడా వేసేసాను. ఇప్పుడు మిర్చి యాడ్ చేసుకుందామండి. మిర్చి యాడ్ చేసి కొంచెం అది కూడా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు నేను ముందే యాడ్ చేయలేదండి. ఎందుకంటే కరివేపాకు ఆయిల్లో వేసిన తర్వాత మీద పడుతుందని చెప్పేసి నాకు కొంచెం భయం. సో నేను తర్వాత యాడ్ చేశాను. ఇప్పుడు ఒక పెద్ద బంగాళదుంప కట్ చేసి వేసుకున్నానండి. నేను తీసుకున్న క్వాంటిటీకి అది సరిపోతుంది అనిపించింది, సో నేను ఒకటే తీసుకున్నాను. ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు. ఇప్పుడు నానబెట్టిన పచ్చిశనగపప్పు అండి, ఇది నేను 2 hours వరకు సోక్ చేశాను. సో అది కూడా కొంచెం అలా ఫ్రై అయినట్టు కొంచెం ఏదో అలా ఫ్రై చేస్తున్నాను. అది కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా యాడ్ చేసేసుకుందామండి. ఆ బీరకాయ ముక్కల్లో ఏంటంటే బీరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదండి. మనం వాటర్ ఏం పోయకుండానే అది మగ్గిపోతుంది. కొంచెం ఉప్పు, పసుపు యాడ్ చేసుకుంటే మగ్గిపోతుంది. నేను ఇక్కడ ఉప్పు, పసుపు యాడ్ చేసిన వీడియో కొంచెం బ్లర్ అయింది, సో అది మీరు ఒకసారి చూడండి. ఉప్పు, పసుపు యాడ్ చేశాను, వాటర్ రిలీజ్ అయింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకొని మూత పెట్టేసి మనం ఒక 1 minute అలా ఉంచేసామండి. తర్వాత తీసి చూస్తే కొంచెం వాటర్ ఉన్నాయి. సో ఇంకా నేను ఇప్పుడు ఎగ్స్ యాడ్ చేస్తున్నానండి. ఇది నా థాట్, నాకు వచ్చిన ఐడియా. సో నేను ఎగ్స్ యాడ్ చేస్తున్నాను, ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అండి. ఎగ్స్ కూడా కొంచెం అలా కలిపేసుకొని ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకుందాం. కారం అనేది మనం తినే స్పైసీనెస్ని బట్టి ఉంటుంది. ఇది నేను వెల్లుల్లి కారం వేస్తున్నానండి, అది అందుకే కొంచెం అలా లంప్స్ లాగా ఉంది. నేను 2 spoons యాడ్ చేశాను, మాకైతే అది సరిపోతుంది. ఇప్పుడు మనం ఉప్పు, కారం అన్నీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. కారం వేసిన తర్వాత నేను అలా కొంచెం ఉంచాను, కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసి ఒక 1 or 2 minutes ఉంచేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మన రెసిపీ రెడీ అవుతుంది. రెడీ అయిపోయింది. మేము ఆల్రెడీ టేస్ట్ చేసాం కూడా, బాగుంది. సో నేను ఇప్పుడు వీడియో పోస్ట్ చేస్తున్నానండి. మీలో ఎంతమంది ట్రై చేస్తారో, ట్రై చేసిన వాళ్ళందరూ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.